రైల్వే లైన్ వనపర్తి ప్రజలకు చిరకాల ఆకాంక్ష అని వనపర్తి పట్టణ కేంద్రంలో మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ తమ నివాసంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. రైల్వే లైన్ విషయంలో మోసం జరుగుతూనే ఉందని, గతంలో పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. రైల్వే లైన్ 10,000 పోస్ట్ కార్డు ఉద్యమం కార్డులతో రైల్వే మంత్రికి పంపడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నప్పటికీ నేను వనపర్తి నుండి బీజేపీలో ఉండి రైల్వే లైన్ కొరకు ఉద్యమం చేయడం జరిగిందన్నారు. ఈ ఉద్యమానికి స్వయంగా రైల్వే మంత్రి లెటర్ పంపించి రైల్వే లైన్ పరిగణలోకి తీసుకుంటామని చెప్పారన్నారు. లెటర్ వచ్చిన తర్వాత సర్వే చేసి 7,50,00,000 కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, మండలాలలో సంబరాలు చేసుకుని నరేంద్ర మోడీకి చిత్రపటానికి పాలాభిషేకం చేశారని గుర్తు చేశారు. 2024 సంవత్సరం నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వనపర్తి జిల్లా రైల్వే లైన్కు బడ్జెట్ కేటాయిస్తారన్న ఆశ నిరాశగానే మిగిలిపోయిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి 8 మంది ఎంపీలు ఎప్పుడూ లేనట్టు విధంగా ఈసారి గెలిపిస్తే వనపర్తి నుండి కూడా భారీ మెజారిటీ ఇచ్చి వనపర్తి ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. అయినా కూడా ఎందుకు వనపర్తికి రైల్వే లైన్ నిధులు మంజూరు చేయలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. వనపర్తికి రైల్వే లైన్ విషయంలో వనపర్తి బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని, ఏం సాధించారని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ పద్మ పరశురాం, కాంగ్రెస్ నాయకులు కుమార్ పాల్గొన్నారు. రైల్వే లైన్ విషయం అనేది వనపర్తి ప్రజల చిరకాల కోరిక. గతం నుంచి కూడా వనపర్తి రైల్వే లైన్ విషయంలో అందరూ మోసం చేస్తూ వస్తున్నారు. రైల్వే లైన్ విషయంలో పార్టీలకు అతీతంగా గతంలో రైల్వే లైన్ గురించి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. 10,000 మంది పోస్ట్ కార్డు ఉద్యమం చేసినాం. ఇంటింటికి చాలామంది ప్రజలు వనపర్తికి రైల్వే లైన్ కావాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమం 10,000 కార్డు పంపించడం జరిగింది రైల్వే శాఖ మంత్రికి. ఉపవాస దీక్షలు చేసినాం. 1000 మందితోన వనపర్తికి రైల్వే లైన్ కావాలని ఉపవాస దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. పార్టీలకు అతీతంగా చేయడం జరిగింది. నేను గతంలో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్న భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఆ రోజు కూడా సెంట్రల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అయినా కూడా నేను బీజేపీ అయినప్పటికీ కూడా వనపర్తి ప్రజలకు అవసరం కాబట్టి రైల్వే లైన్ విషయంలో పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేయడం జరిగింది. ఆనాడు అనేక కుల సంఘాలు, వ్యాపారస్తులు, ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు 1000 మంది ఉద్యమానికి మద్దతు పలకడం జరిగింది. స్వయంగా నాకు ఇంటికే కేంద్ర మంత్రి లెటర్ పంపించాడు. వనపర్తి రైల్వే లైన్ విషయంలో మీరు ఖచ్చితంగా రైల్వే లైన్ విషయంలో మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం. రైల్వే లైన్ విషయంలో ఈ లెటర్ పంపించిన తర్వాతనే వనపర్తికి సర్వే కోసానికి 7,50,00,000 పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గత 6 నెలల కిందటనే. అయితే ఆనాడు వనపర్తిలో అన్ని మండల బాణసంచ కాల్చినాము. ఆ యొక్క కేంద్రాల్లో స్వీట్లు పంపిణీ చేసుకున్నాము. మరి అందరూ కూడా నిన్న కేంద్ర ప్రభుత్వము పెట్టినటువంటి బడ్జెట్లో వనపర్తి రైల్వే లైన్ కోసానికి నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు. ఈరోజు పార్టీ స్థాపించినప్పటి నుంచి, బీజేపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి 8 మంది ఎంపీలు గెలవడము, తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గౌరవంతో ఈరోజు అంత పెద్ద ఎత్తున 8 మంది ఎంపీలను గెలిపించడం జరిగింది. వనపర్తిలో కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరించని ప్రజలు వనపర్తిలో కూడా పెద్ద ఎత్తున బీజేపీకి ఆదరించారు. మరి ఎందుకు వనపర్తికి రైల్వే లైన్ నిధులు ఎందుకు మంజూరు చేయలేదని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిని అశ్విని వైష్ణవి గారిని అడుగుతా ఉన్నాను, బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఈరోజు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది సెంట్రల్ ఏదైతే రైల్వే శాఖకు లెటర్ కూడా పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మీరు ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వనపర్తి రైల్వే లైన్కు గతంలో ఎవరైతే మోసం చేసిందో మీరు కూడా ఎందుకు మోసం చేసిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈడ వనపర్తిలో చాలా మండలాల్లో ఆ బడ్జెట్ విషయంలో
పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇదే వనపర్తి రైల్వే లైన్ విషయంలో అందరం పాలాభిషేకం చేసినాం. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎందుకు రైల్వే లైన్ విషయంలో మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఏం సాధించిందని చెప్పి పాలాభిషేకం చేస్తున్నారో చెప్పాలని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా పార్టీలో ఉండి ప్రధానమంత్రి బీజేపీ పార్టీకి అయినప్పటికీ కూడా వేల మందితో ఉద్యమం చేసిన రైల్వే లైన్ కోసం. కాబట్టి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వనపర్తి రైల్వే లైన్ విషయంలో సగంలో ఆగిపోయింది. రాయచూరు నుంచి గద్వాల దాకా వచ్చి ఆగిపోయింది. ఇది కొత్త స్కీమ్ కాదు, ఇది పాత స్కీమ్ ఇది. కాబట్టి దీన్ని కంటిన్యూ చేసి రైల్వే లైన్కు నిధులు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా బడ్జెట్లు చాలాసార్లు పెట్టిండ్రు, మళ్ళీ మధ్యలో కూడా కొన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వనపర్తి రైల్వే లైన్ అనేది వనపర్తి జిల్లా కేంద్రానికి చాలా అత్యవసరము. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది. రైల్వే లైన్ రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అనేక రాష్ట్రాలకు లింక్ ఏర్పడుతుంది వనపర్తి రైల్వే లైన్ విషయంలో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసి వనపర్తికి రైల్వే లైన్ విషయంలో మీరే సర్వేకు పంపించారు 7.5 కోట్లు. మీరే సర్వే కేవలం 2 నెలల్లో పూర్తి చేసిండ్రు సర్వే. కాబట్టి మీరు నిధులు ఎందుకు కేటాయించలేదు? కాబట్టి నిధులు కేటాయించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా అడుగుతా ఉన్నాము. ఎందుకంటే ఒకవేళ మీరు నిధులకిన మంజూరు చేయకపోతే మళ్ళా ప్రజల తరఫున పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను.